హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనము బిగ్ బాస్ జడ్జెస్ అయితే వీళ్ళేనా అంటే పోయిన సీజన్ అగ్ని పరీక్షకు ఆ, వచ్చిన వీళ్ళు ముగ్గురు జడ్జిలే మళ్ళీ వస్తారా, అదేవిధంగా బజ్లో కూడా ఎవరు ఉంటారన్నవి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అదేవిధంగా ఏంటంటే మనకు అగ్ని పరీక్ష యొక్క అప్డేట్ అనేది ఎప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం కూడా తెలుసుకుందాం. దాంతో పాటు మనకి ఏ విధంగా దాని సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది, అసలు అగ్ని పరీక్షలో ఏం జరుగుతుంది, ఇప్పుడు అగ్ని పరీక్ష సెలక్షన్ ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా దాని తర్వాత ఎప్పుడు మనకు అగ్ని పరీక్ష యొక్క టెలికాస్ట్ అవుతుంది, అంటే ఈ యొక్క బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 అనేది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అన్న మాత్రం ఈ వీడియోలో చేసుకుందాం ఫ్రెండ్స్. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్టయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష యొక్క అప్డేట్స్ గురించి అయితే చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అక్కడ ఏంటంటే మనకు జూమ్ కాల్ ద్వారా మనకు 200 మందిని 300 మందిని అయితే సెలెక్ట్ చేశారట. అక్కడ నుంచి మనకి ఏంటంటే ఇప్పుడు 15 మందిని కాదు, మనకు అగ్ని పరీక్ష కోసం అయితే లాస్ట్ టైం 15 మందిని కదా వాళ్ళు అప్రోచ్ అయింది. అంటే అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేయడానికి. ఈసారి అయితే 20 నుంచి 25 మందిని అయితే 22 మంది అయితే కన్ఫర్మ్ అంటున్నారు. 25 మందిని అయితే మనకైతే అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసి దాని నుంచి సెలెక్ట్ చేసేసి మనకు అగ్ని పరీక్ష మన మెయిన్ బిగ్ బాస్ సీజన్లోకి కామర్స్ కేటగిరీలో మనకు పంపించేదానికైతే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వచ్చిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసలు అగ్ని పరీక్షకి మనకు ఏ విధంగా సెలక్షన్ స్టార్ట్ అవుతుందని ఒక షార్ట్కట్లో చెప్తాను. అగ్ని పరీక్ష సెలక్షన్ అనేది మనం 3 minutes వీడియో చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ జూమ్ కాల్లో మనకు క్యాండిడేట్ని జూమ్ కాల్లో వాళ్ళ టీమ్ లీడర్ అయితే వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా జీడీకి అయితే పిలుస్తారు, గ్రూప్ డిస్కషన్ పిలిచిన తర్వాత దాంట్లో సెలెక్ట్ అయిన తర్వాత అగ్ని పరీక్షలోకి అయితే మనకు ఎంట్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే దీంట్లో కొంతమందిని ఇప్పుడు జీడీ జరుగుతుందంట. జీడీలో కూడా కొంతమంది సెలెక్ట్ అయితే మనకు ఈ యొక్క అగ్ని పరీక్ష మెయిన్ అగ్ని పరీక్ష సీజన్లోకి అయితే దాంట్లో కాంపిటీషన్లోకి రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇంకా జీడీ జరుగుతుందని మాత్రం మనకైతే తెలుస్తుంది. ఈ 200 మంది 300 మందిని అయితే షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి జీడీ అయితే జరుగుతుంది. అది వచ్చేసి మనకు ఎప్పుడంటే జూలై 27 నుంచి మనకు ఈ యొక్క అగ్ని పరీక్ష షూటింగ్ అయితే జరుగుతుందంట. నెక్స్ట్ ఎప్పుడు ఆగస్టు 15 నుంచి అయితే మనకు ఈ అగ్ని పరీక్ష సీజన్ 2 అనేది మనకు ఏంటంటే దాని యొక్క టెలికాస్ట్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది. మెయిన్ బిగ్ బాస్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 1st వీక్ కానీ లేకుంటే 3rd వీక్ కానీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వచ్చేసి కొంతమంది అయితే పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అందులో వచ్చేసి మనకి కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు, ఈ జీడీకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక చాలామంది ఏమంటారు వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ యొక్క యూట్యూబ్లో కానీ ఉన్న వాళ్ళు అయితే చాలామంది ఉన్నారంట ఫ్రెండ్స్. అందులో కామనర్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనేది లాస్ట్ టైంలో మనం చూసాం కదా, ఎవరు జడ్జెస్ అయినది. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే జడ్జెస్ మాట్లాడుతున్నాం కదా, జడ్జెస్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ముగ్గురే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. బిగ్ బాస్ మన అగ్ని పరీక్ష సీజన్ 1 ఉండే జడ్జెస్ బిందు మాధవి, మన నవదీప్ అండ్ అభిజిత్ వాళ్ళు ఎక్సలెంట్గా చేశారు కదా లాస్ట్ టైం. అయితే వాళ్ళైతే సెలెక్ట్ చేసే పీపుల్ అయితే అక్కడ అగ్ని పరీక్షలో చేసిన విధానం అయితే నాకైతే బాగా నచ్చింది. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అక్కడికి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా అందరూ మంచిగానే బిహేవ్ చేశారు. తర్వాత వచ్చేసి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు కరెక్ట్ జడ్జెస్ కరెక్ట్ చేశారా లేదన్నా కూడా వాళ్ళ ప్రవర్తన చూసి అయితే మనకు డిఫరెంట్గా అనిపించింది ఫ్రెండ్స్. అయితే అక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు కామనర్స్ ఒక తీరుగా ఉన్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో తీరుగా బిహేవ్ చేశారని మాత్రం లాస్ట్ టైం అయితే వదంతులు వచ్చాయి. అయితే ఇంకా అసలు విషయం ఇంకోటి అప్డేట్ ఏంటంటే బిగ్ బాస్ బజ్లో మనకు లాస్ట్ టైం మనకు శివాజీ గారు అయితే బజ్ అయితే చేయడం అయింది. అది చాలా హైప్ అయితే ఇచ్చింది. దాని టీఆర్పీ కూడా చాలా పెరిగింది. కాబట్టి బిగ్ బాస్ బజ్జులో కూడా మనకు బజ్ కండక్ట్ చేయడానికి కూడా శివాజీ గారే ఖచ్చితంగా ఈ సీజన్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? శివాజీ గారు అడిగే క్వశ్చన్లు ఒక్కటి 1 by 1 అడిగే క్వశ్చన్ ఎలాంటి బెదురు లేకుండా చెప్పే ఒక అడిగే విధానం అయితే మనకైతే చాలా బాగా అనిపిస్తుంది. అదేవిధంగా ఒక కంటెస్టెంట్ వాళ్ళ లెవెల్ని బట్టి కాకుండా అంటే ఏమనుకుంటారు, ఈ మాట అంటే ఏమనుకుంటారు, ఆ మాట అనుకుంటే ఏమంటారు అనకుండా ఖచ్చితంగా తను అడగాల్సిన క్వశ్చన్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. కాబట్టి ఈసారి బిగ్ బాస్ బజ్ కూడా మనకు శివాజీ గారే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరైతే ఇప్పటి వరకు మనకు ఇంకో విషయం ఏంటంటే మనకు వైట్ గోల్డ్ అని లేకుంటే గోల్డ్ డ్రాప్ ద్వారా కూడా మనకు ఈ యొక్క సెలక్షన్స్ అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సెలక్షన్ కోసం అయితే ఖచ్చితంగా
ఫోన్స్ కాల్స్ వచ్చే విషయం ఉందంట. అది రిజెక్టెడ్ గానీ, లేకుంటే మెయిల్స్, ఫోన్ కాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిల్స్ అయితే అది రిజెక్టెడ్ మెయిలా, లేకుంటే మనకు యాక్సెప్టెడ్ మెయిలా అనేది చూసి దాన్ని బట్టి మేము ఇంకా అప్లై చేసుకోవడానికైతే ఇంకా 1 డే అయితే ఉందనుకుంటా గోల్డ్ డ్రాప్ ద్వారా. కాబట్టి దాన్ని కూడా ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకేమైనా అప్డేట్ ఉంటే మన ఛానల్‌లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గానీ ఫ్రెండ్స్. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ. జై హింద్.